ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈరోజు దేవుని వాక్యము సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించు, దుర్దశలో అట్టివాడు సహోదరుడుగా నుండు. ఈ వాక్యం నిజమైన స్నేహం మరియు సహోదర ప్రేమ యొక్క గొప్పతనాన్ని మనకు తెలియజేస్తాం. నిజమైన స్నేహితుడు పరిస్థితులపై ఆధారపడడం, సంతోషంలో మాత్రమే కాదు బాధల్లో కూడా మనతో తోడుగా ఉంటాడు. ప్రయోజనం కోసం ఎదురయ్యే వారు చాలామంది ఉంటారు, కానీ నిజమైన స్నేహితుడు మాత్రం ఎప్పుడూ మారడు. ఈరోజు స్నేహితులు అనేటువంటి వాళ్ళు నమ్మదగిన వాళ్ళు కాదు. కష్టకాలంలో మనకు తోడుగా అండగా నిలబడేవాడే నిజమైన స్నేహితుడు. సమస్యలు వచ్చినప్పుడు ఎవరు మనతో ఉంటారో వారు మనకు నిజమైన సహోదరులు. దేవుడు మన జీవితంలో అలాంటి వారిని ఇస్తారు. వాక్యం కేవలం ఇతరుల గురించి కాదు, మన గురించి కూడా. మనం కూడా ఎవరికైనా కష్టంలో ఉన్నప్పుడు వారి పక్క నిలబడుతున్నామా, లేక సంతోషంలో మాత్రమే దగ్గరగా ఉంటున్నామా జ్ఞాపకం చేసుకోవాలి. వర్షం పడుతున్నప్పుడు గొడుగు విలువ తెలుస్తుంది, ఎండలో అది అవసరం అనిపించదు. అలాగే కష్టంలో మనకు తోడుగా నిలిచే స్నేహితుడే నిజమైన స్నేహితుడు. మన జీవితంలో నిజమైన స్నేహితులను విలువైన వారిగా భావించాలి. మనం కూడా ఎవరికైనా ఆపత్కాలంలో తోడుగా ఉండే నిజమైన స్నేహితులు అవుతాం, నిజమైన సహోదరులుగా మారతాం. అలా మారినప్పుడు మనం కూడా వాక్యానుసారంగా జీవించిన వారు అవుతాం. నిజమైన స్నేహితులుగా, నిజమైన సహోదరులుగా ఉండి మనం ఇతరులకు మాదిరికరంగా ఉండి దేవుని మహింపరిచే వారిగా ఉండాలి. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి వందనాలు. మా ఆత్మీయమైన క్రైస్తవ జీవితంలో నిజమైన స్నేహితులుగా శ్రమల్లోనూ సంతోషంలో ఉంటూ సహోదరులుగా ఇతరులను ఆదరించి మీకు మహిమకరంగా ఉండటం సహాయం చేసి మహిమ చేసుకోమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.